అంటే ఈ రెండింటి మధ్యలో ఉంటుంది కాబట్టి ఈక్వెడార్ ఈక్వెడార్ ఫస్ట్ దేశం ఈక్వెడార్. ఓకేనా. భూమధ్య రేఖ పోయే దేశాలు. ఓకేనా. తర్వాత కొలంబియా, దక్షిణ అమెరికా దేశాలు. ఈక్వెడార్, కొలంబియా, బ్రెజిల్, గబన్. బ్రెజిల్, గబన్ ఇవన్నీ సౌత్ అమెరికా దేశాలే. అదేవిధంగా కాంగో, ఉగాండా, కెన్యా, సోమాలియా, ఇండోనేషియా, మాల్దీవులు. కాంగో, ఉగాండా, కెన్యా, ఇండోనేషియా, మాల్దీవులు, అదే కిరిబతి. ఓకేనా. చూడండి, మనకు భూమధ్య రేఖ పోయే దేశాలు. ఓకేనా. ఇవి ఈక్వెడార్, కొలంబియా, బ్రెజిల్, గబన్, కాంగో ఇవన్నీ సౌత్ అమెరికా దేశాలు. అదేవిధంగా ఇది కాంగో. ఓకేనా. ఇది కాంగో ఇట్లా వస్తుంది. ఉగాండా, కెన్యా ఆఫ్రికా దేశాలు. అదేవిధంగా ఇండోనేషియా, మాల్దీవులు మనకు ఆసియా దేశాలు. ఓకేనా. భూమధ్య రేఖ ఖండిస్తూ వెళ్ళే దేశాలు ఇవి ఇంపార్టెంట్ దేశాలు. ఇంకా చిన్న చిన్న దేశాలు కానీ ఇవి మంచి ఇంపార్టెంట్ దేశాలు, పెద్ద దేశాలు మనకు. ఇక తర్వాత మనం ఉత్తరవాదం తీసుకుందాం. ఉత్తరాన కర్కట రేఖ 23.5 డిగ్రీలు. ఈ కర్కట రేఖ పోయే దిశ చూసుకుంటే మనకు ఆసియాతో స్టార్ట్ అవుతుంది. తైవాన్, చైనా, మయన్మార్, ఇండియా. ఓకేనా. తైవాన్, చైనా, మయన్మార్, ఇండియా, బంగ్లాదేశ్, యుఏఈ, ఓమన్, సౌదీ, ఈజిప్ట్. బంగ్లాదేశ్, ఓమన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్. ఓకేనా. సౌదీ